నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్మృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. దేవాయుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కందపృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. దీని ఆధారంగా ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రతి పదంలో కూడా సుబ్రహ్మణ్య తత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. దీన్ని ఆలంబనంగా చేసుకుంటూ మనం సుబ్రహ్మణ్య కథా వైభవాన్ని కూడా చెప్పుకుంటున్నాం. మొదటి 2 శ్లోకాలు ఒక్కసారి అనుకుని తర్వాత శ్లోకంలోకి ప్రవేశిద్దాం. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే ముఖా నిస్సరం తే గిరశ్చాపి చిత్రం. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారి దేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. ఇందులో మయూరాధిరూఢం అంటే మయూర వాహనంపై ఉన్నవాడు అంటే నెమలి వాహనంపై ఉన్నవాడు అని అర్థం. అసలు మయూరం స్వామి వద్ద ఉండడానికి కారణం ఏమిటి? ఇది కూడా శాస్త్రంలో గొప్ప అంశంలో చెప్తున్నారు. మయూరాధిరూఢం వచ్చింది కనుక స్వామి జననగా తర్వాత కాదు చెప్పుకోవాలి. భద్రవటం అనే వటవృక్షం కింద శివుడు సుబ్రహ్మణ్య స్వామిని తన ఒళ్ళో పెట్టుకుని అందరూ కుమార అని పిలవగానే 6 రూపాలతో వెళ్ళాడు సుబ్రహ్మణ్యుడు. మళ్ళీ 6 కలిపి ఒకటిగా ఉన్నాడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామికి దేవతలందరూ అనుగ్రహించడం కోసం పట్టాభిషేకం జరుగుతున్నది. సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టం. ఇది చాలా దివ్యమైనటువంటి ఘట్టాన్ని మహాభారతంలో అరణ్య పర్వంలో ప్రస్తావనగా చెప్తూ శల్య పర్వంలో విస్తారంగా చెప్పారు. శల్య పర్వంలో బలరాముడు అనేక తీర్థయాత్రలు చేసి వస్తూ పాండవులతో కృష్ణ పరమాత్మతో కలిసి మాట్లాడుతూ తాను చేసిన తీర్థయాత్ర విశేషాలు వివరిస్తూ హిమవత్ పర్వత ప్రాంతంలో సరస్వతి నదిని చూశాను, అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకున్నాను, ఎందుకంటే అక్కడే సుబ్రహ్మణ్యునికి ఒకప్పుడు పట్టాభిషేకం జరిగింది అని చెప్తున్నారు. అది జరిగిన చోటు, ఆ చోటుకి వెళ్ళాను అని చెప్తున్నాడు ఆయన. అంటే ఎప్పుడో జరిగిన పట్టాభిషేకం, దాని యొక్క తీర్థం ఉంది ఇప్పటికీ, అది దర్శించాను అని బలరాముడి మాట. అక్కడ వ్యాసుల వారు పట్టాభిషేక ఘట్టాన్ని విస్తారంగా చెప్పారు. ఇక్కడ ఎన్ని రకాల దేవతలు ఉంటారో అప్పుడు తెలుస్తుందండి. దేవతలు అంటే మనకి తెలీదు, దేవతల వ్యవస్థ ఏంటో తెలియదు. ఆ దేవతా వ్యవస్థ అంతా అక్కడ కనబడుతుంది. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, సాధ్యులు, తుషితులు ఇలా చెప్పబడుతూ దేవతాగణములు చాలా ఉన్నాయి. ఇన్ని దేవతాగణాలతో విశ్వం నడుస్తుంది. ఇన్ని దేవతాగణములు పరమేశ్వరుని యొక్క శక్తి విశేషాలే. ఈశ్వర శక్తి ఇన్ని రూపాలతో నడుపుతుంది కనుక మన సంస్కృతిలో ఈశ్వరుడొక్కడే, దేవతలందరూ సర్వదేవతలు ఈశ్వరుని యొక్క శక్తి విశేషాలే. అలాంటి దేవతలు స్వామి శక్తితో పనిచేస్తున్నా వాటికి ఒక్కొక్కప్పుడు అసుర శక్తుల ఆక్రమణ వల్ల లోపం ఏర్పడినప్పుడు పరమేశ్వరుడు ఏదో రూపంలో వ్యక్తమై రక్షిస్తాడు. ఎందుకంటే దేవతలకు భగవంతుడు పెట్టిన పని ఏమిటంటే విశ్వరక్షణ అనేటువంటి అధికారము, శక్తి ఇచ్చాడు ఆయన. అయితే అసుర శక్తుల విజృంభణలో తగ్గితే మళ్ళీ పరమేశ్వరుడే వారిని ఆదుకుంటూ ఉంటాడు. ఇది సాధారణంగా అవతార కథల్లో, అసుర సంహార గాథల్లో ఉన్నటువంటి అంశమే. అలాంటి అసుర శక్తులు విజృంభించి తారకాసురుడు మొదలైన వారు విజృంభించినప్పుడు, దేవతాశక్తులు క్షీణించినప్పుడు ఆ దేవతలకు సేనానిగా సుబ్రహ్మణ్య స్వామిని పట్టాభిషిక్తుని చేస్తున్నారు. అంటే సర్వదేవతలు ఆయనకి సేనల కింద మారిపోయారు. ఒక్కొక్క దేవత కింద చాలా గణములు ఉంటాయి. ఇంద్రుడు అనగానే ఒక ఆయనే కాదు, ఆయన కింద చాలా గణములు ఉంటాయి. అలాగే వరుణుడు, యముడు ఇచ్చా దేవతలు, ఆ దేవతల కింద ఉన్నటువంటి గణములు, సేనలు వీటన్నిటినీ సుబ్రహ్మణ్యునికి ధారాదత్తం చేస్తున్నారు వారు. ఇప్పుడు ఆయన ఆధిపత్యం స్వీకరించబోతున్నాడు. ఆ పట్టాభిషేకం చేసింది ఎవరు అంటే సాక్షాత్ శివుడు ఇంద్రుడు ఏర్పాటు చేసిన సింహాసనం మీద కూర్చోబెట్టి గౌరీ సమేతుడై మొట్టమొదటిగా తాను మంత్రితమైనటువంటి మంత్రములతో కూడినటువంటి సువర్ణ కలశాలతో జలము తాను అభిషేకించాడు. తర్వాత పార్వతీదేవి అభిషేకించినది. తర్వాత సర్వదేవతలను అభిషేకం చేశారు. అభిషేకం చేసిన తర్వాత చక్కగా అలంకారం చేసి ఆయన కూర్చోబెట్టిన తర్వాత సర్వదేవతలు ఆయనకు బహువిధములైన కానుకలు ఇచ్చారు అని వర్ణిస్తారు ఇక్కడ ప్రతివారు. అందులో ఒక్కొక్కరు తమ యొక్క శక్తులని ఆ కానుకల రూపంలో ఆయనకి సమర్పణ చేసుకున్నారు.
అందులో మయూర వాహనం ప్రత్యేకించి గరుత్మంతుడు ఇచ్చాడు అని చెప్పారు. ఇక్కడ గరుత్మంతుడు మయూర వాహనం ఇచ్చినట్లుగా వర్ణించబడుతుంది. గరుత్మంతుడే ఒక వాహనం. గరుత్మంతుడు అనూరుడు అనేటువంటి వారు సోదరులు, వారు వినతాసుతులు. అదేవిధంగా వారి సంబంధమైనటువంటి పక్షి జాతికి చెందినవాడే మహానుభావుడైనటువంటి మయూరం. ఈ మయూరం గురించి అనేక రకాల కథలు చెప్తూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం కనబడుతుంది. ఏది మయూరం అంటే స్వామికి మయూర వాహనాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. ఒక వ్యక్తి 3-4 కార్లు ఉండవండి. అలాగే ఆయనకు కూడా మయూర వాహనాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చేత సంహరింపబడ్డ ఒక ధనుజుడు పశ్చాత్తప్తుడే తానే మయూరంగా మారినట్లు ఒక వర్ణన కనబడుతుంది. అదేవిధంగా గరుత్మంతుడు మయూరం ఇచ్చాడని చెప్తారు. ఇంకో కథలో అసలు మయూరం అంటే కల్పములు మనకు తెలుసు. ఇప్పుడు శ్వేతవరాహ కల్పం నడుస్తుంది. అంటే నారాయణుడు శ్వేతవరాహమై భూమిని ఉద్ధరించినప్పుడు ఏర్పడిన కల్పం ఇది. ఇది శ్వేతవరాహ కల్పం. ఒక్కొక్క కల్పంలో సృష్టి ఒక్కొక్క రకంగా వ్యక్తమవుతుండేది పరమాత్మ నుంచి. అప్పుడు పరమాత్మ ఒక్కొక్క రూపంతో వస్తాడు. శ్వేతవరాహమూర్తిగా భూమిని ఉద్ధరించినటువంటి కల్పం ఇప్పుడు నడుస్తుంది. అలాగే మయూర కల్పంలో కల్పం ఉంది. దాని ముందు వచ్చిన ప్రళయంలో సర్వజగత్తుని లయం చేసుకున్నటువంటి శివుడు ఆ కల్పారంభంలో మయూరముగా వ్యక్తమై సముద్రం నుంచి వచ్చి మయూరం పింఛం విప్పి అనేక రకాలైనటువంటి సౌందర్యాలు చూపించినట్లుగా తనలో లీనమైన సృష్టిని పింఛం విప్పినట్లు విప్పి చూపించాడు శివుడు. అలా మయూరముగా సృష్టిని వ్యక్తం చేశాడు కనుక కల్పం పేరు మయూర కల్పం. అలా వ్యక్తమైన శివుడు తదంశ రూపంతో అలాగే ఉన్నాడని, ఆ స్వరూపమే సుబ్రహ్మణ్యునికి తర్వాత వాహనమైనది అని చెప్తున్నారు. అంటే ఈ మయూరము శివాంశ సంభూతం. ఇది పురాణ గాథల ప్రకారంగా. సుబ్రహ్మణ్యుడు యజ్ఞస్వరూపుడు. సుబ్రహ్మణ్యుడు అంతరిక్ష విజ్ఞానంతో కూడినటువంటి కృత్తికాది నక్షత్రములకు అధిపతి. ఆ కృత్తికా నక్షత్రానికి యజ్ఞానుకున్న సంబంధం కూడా చెప్పుకున్నాం. అలాగే జ్ఞానాధిదేవత. ఇవి చెప్తున్నప్పుడు మయూరం గురించి కూడా యజ్ఞతత్వంతో సంకేతం ఉంది సుబ్రహ్మణ్యునికి మయూరానికి. దీని వైదికమైన ప్రమాణం ఏంటంటే సంవత్సర కాలం యజ్ఞం శాస్త్రాన్ని నిర్వహిస్తూ చెప్తున్నది. శాస్త్రంలో సంవత్సర కాల యజ్ఞములు చెప్పారు. అంటే ఇప్పుడు అగ్నిహోత్ర గృహాలు పోయే కనుక ఎవరికి తెలియదు అసలు. పూర్వం సంధ్యావందనం ఎంత ముఖ్యమో అగ్నిహోత్రం అంత ముఖ్యమైంది. ఇప్పుడు సంధ్యావందనం కూడా తెలియదు, బాధ లేదు. సంధ్యావందనము, అగ్నికార్యము, దేవతార్చన, వైశ్వదేవము ఇత్యాది అష్టకర్మలు విప్రుడికి నిర్దేశించారు. ఉపనయన సంస్కారం పొందినటువంటి వాడికి. తద్వారా లోకక్షేమం, వాడి కోసమని కాదు, లోకక్షేమం కోసం వాడు పనిచేస్తున్నాడు కనుక వాడు భూసురుడు అని గౌరవించారు. ఇది జన్మ మాత్రం చేత వచ్చిన గౌరవం కాదు, కర్మ చేత వచ్చినటువంటి గౌరవం. జన్మ ఒక అర్హత మాత్రమే, కర్మ చేత పూర్ణత్వాన్ని పొందేవారు. అందుకే లోకాన్ని రక్షించేది యజ్ఞము. ఇది రహస్యమైన అంశం. ఈ మాట భగవద్గీతలో స్వామి చెప్తాడు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యేషవోస్తిష్టకామ దుఃఖని భగవద్గీతలో చెప్పమన్నమాట. అంటే యజ్ఞము ద్వారా లోకం క్షేమంగా ఉంటుంది. యజ్ఞము చేత దేవతలు సంతృప్తి చెంది దేవతల చేత ప్రకృతి శక్తులు రక్షింపబడుతూ ప్రకృతి ద్వారా మనం క్షేమంగా ఉంటాం. వైదిక ఋషులు తపశ్శక్తితో దర్శించిన విశ్వరక్షణ సూత్రం యజ్ఞం. ఇది ఆలోచించి రీసెర్చ్ చేస్తే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. కొందరు పాశ్చాత్యులు చేస్తున్నారు. కొంతకాలం క్రితం అగ్నిహోత్ర అని హాలండ్కి సంబంధించిన ఒక సైంటిస్ట్ పుస్తకం రాశాడు యజ్ఞాల గురించి. మనం ఇంకా ప్రాచీన నమ్మకాలు అనుకుంటున్న విజ్ఞాన శాస్త్రం అని చెప్తున్నారు. మొత్తం యజ్ఞం గురించి వచ్చింది కనుక ప్రస్తావన వస్తుంది. యజ్ఞంలో నిత్యాగ్నిహోత్రీకులకు తెలిసేది మామూలుగా ఒక సంకల్పంతో చేసే యజ్ఞములు కాకుండా సంవత్సరం పాటు చేసే యజ్ఞములు ఋతువులు మారుతూ ఉన్న కొద్దీ యజ్ఞముల్లో మార్పులు కూడా ఉంటాయి. ఒక్కొక్క ఋతువులు ఒక్కొక్క యజ్ఞాన్ని శాస్త్రం చెప్తాను. ఆ విధంగా 12 మాసాలు ఆ ఋతువుల్లో యజ్ఞముల్ని నిర్దేశించారు. ఆ విధంగా దశపూర్ణమాస ఇష్టి ఇత్యాదులు ఉంటాయి. ఇవన్నీ కూడా సరిగ్గా ఆయా ఋతువుల్లో ఒక అమావాస్య, ఒక పౌర్ణమి అంటే చైత్ర పూర్ణిమకి ఏం చేయాలి, చైత్ర అమావాస్యకి ఏం చేయాలి. మనకైతే అగ్నిహోత్రంలో నెయ్యి వేయడం ఒక్కడే కనబడుతుంది, కానీ మంత్రభేదాలు ఉంటాయి, ద్రవ్యభేదాలు ఉంటాయి, క్రియాభేదాలు ఉంటాయి. వీటితో యజ్ఞం చేస్తారు సంవత్సర కాలం. అంటే 12 మాసాలు. 12 మాసాలు అంటే 6 ఋతువులు. ఇలా సంవత్సర కాలం చేయబడ్డ యజ్ఞం ఏదైతే ఉన్నదో ఆ యజ్ఞం లోకాన్ని రక్షిస్తుంది. ఎందుకంటే ఒక సంవత్సరం అంటే పేరే సంవత్సరం. పేరు ఎంత అందంగా పెట్టారు చెప్పండి. అంటే సమ్యక్ వసతి, అన్నీ దేని యందు సంపూర్ణముగా ఉంటాయో అది సంవత్సరం అంట. అంటే చైత్రం నుంచి శిశిరం వరకు మనం లెక్క కట్టుకుంటే ఆకు చిగురించడం నుంచి ఆకు రాలడం వరకు ఒక సంపూర్ణమైన కాలం చూస్తున్నాం. ఎండ, చలి, వాన అన్నీ అక్కడే. ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది మరో సంవత్సరంలో. అని అన్ని మార్పులు కలిపి సంవత్సర కాలం. ఇది మళ్ళీ ఆవృతం అవుతూ ఉంటుంది సంవత్సరం. అన్ని మార్పులు దేనిలో సంపూర్ణంగా ఉంటాయో వాటిని సంవత్సరం అంటారు. ఈ సంవత్సర కాలంలో వచ్చే ఋతువుల మార్పులతో ఇటు భూమి అటు ఆకాశం కూడా మనకు కావలసినవి వర్షిస్తూ ఉంటుంది. అందుకే వర్షం అని కూడా సంవత్సరానికి పేరు ఉంది ఇక్కడ. కనుక సంవత్సరంలో వచ్చే మార్పులన్నీ మనకు క్షేమం కలిగించుగాక అంటూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది గ్రీటింగ్స్ వేదం అండి.
శివానస్సంతు వార్షికీ అనే మంత్రం ఉంది వేదంలో. వార్షికి అంటే సంవత్సరంలో వచ్చే మార్పులు. శివానస్సంతు మనకు శుభముగా ఉండుగాక అంటే హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట వేదంలోనూ ఉంది చూడండి. అది గుడ్ డే, గుడ్ నైట్ ఇవి కూడా సుషాచమే సుదినంచమే అంటున్నాం. అంటే గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ డే అని అర్థం. కనుక మన ఇప్పుడు గ్రీటింగ్స్ ఏదో పెదవులు మించి పలికే గ్రీటింగ్స్ కాకుండా ఋషులు మంత్రపూర్వకంగా ఇచ్చిన గ్రీటింగ్స్ మన వేదం చెప్తోంది. ఆ తల్లికి నమస్కారం చేసుకుందాం. కనుక సంవత్సరం మార్పులు అనగానే సంవత్సరం అంటే ఎన్ని ఋతువులు అనుకున్నాం? 6 ఋతువులు. మాసాలెన్ని? 12. అందుకే 6 ఋతువులు 6 ముఖాలుగా చేసుకుని 12 మాసములు 12 చేతులుగా చేసుకుని ఒక సంవత్సర కాల యజ్ఞస్వరూపుడుగా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. అది 6 ముఖాల్లోనూ 12 చేతులున్న పరమార్థం. ఇందులో మారుతున్న తత్వములు అగ్నిశోమ తత్వం. గుర్తున్నదే లేదు. అగ్నిశోమ వెలుగు చలువ, వేడి చలువ అని చెప్పుకున్నాం. అగ్నిశోమ తత్వములే సూర్యచంద్ర నేత్రములు. ఈ రెండిటికి సమన్వయంగా సూర్య చంద్ర అగ్ని అని మూడోది కూడా చెప్తున్నా. సూర్యచంద్రుడు కలిపి అగ్ని లక్షణం అయినప్పటికీ అగ్నిని విడిగా చెప్పడం కూడా ఉంది. కనుక ఆ 3 నేత్రములుగాను లేదా ఆ 2 అగ్నిశోములు నేత్రములుగా కలిగిన వాడైన సంవత్సరం మార్పుల్లో అగ్నిశోమ తత్వములే కనబడుతుంటాయి. కొన్ని ఋతువులు లేదా కొన్ని మాసములు అగ్నితత్వాన్ని ప్రకోపింపజేస్తే, కొన్ని మాసములు జలతత్వాన్ని ప్రకోపింపజేస్తాయి. కనుక సంవత్సరం కూడా అగ్నిశోమాత్మకమే. చూడండి, ఇక్కడ అంతా అగ్నిశోమాత్మక అనే ఫార్ములానే నడుస్తుంది మొత్తం. కనుక కనబడుతున్న స్పేస్ అండ్ టైం ఈ రెండు కూడా అగ్నిశోమాత్మకలే. స్పేస్ అంటే మనం చూస్తున్నటువంటి విశ్వం, టైం అంటే ఇదిగో సంవత్సర కాల విభాగం చేసుకున్నాం. మొత్తం ఇదంతా కూడా అగ్నిశోమాత్మకమే. ఈ సంవత్సరంలో జరిగే యజ్ఞముల స్వరూప సుబ్రహ్మణ్యుడు. ఇప్పుడు సంవత్సర యజ్ఞాలు మనకు తెలియవు, కానీ సుబ్రహ్మణ్యుడు తెలిసాడు కదా. ఆయనకు నమస్కారం చేసుకుని సంవత్సర యజ్ఞ ఫలాలను మాకు ప్రసాదించవయ్యా అని ప్రార్థించాడు. అయితే వాహనాల గురించి ఒక పరిశోధించి చెప్పాలంటే అద్భుతమైన రహస్యం ఉంది. విస్తారమైన సమయం లేకపోయినా సారం చెప్పడానికి కొంత సమయం తీసుకుందాం. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వాహనం ఉంది. మన విష్ణువుకి గరుత్మంతుడు, శివునికి వృషభం, అమ్మవారికి సింహం, గణపతికి మూషికం. ఇవేమిటయ్యా దీని అంతరార్థాలంటే అగ్నిహోత్రంలో ఆ దేవతను ఉద్దేశించి మనం హోమం చేసినప్పుడు ఆ దేవతా మంత్రములు వినియోగించినప్పుడు అగ్నిహోత్రుడు ఆ దేవతాశక్తిని మనకి ఆవిష్కరింపజేస్తాడు. అప్పుడు ఆ దేవతాశక్తిని ఆవిష్కరించేటప్పుడు ఆ అగ్నిహోత్రుడి వాహనం అవుతాడు. ఇదొక అద్భుతమైన విషయం. కానీ ఏ దేవతాశక్తికి తగ్గ లక్షణం అగ్నిలో కనబడుతుంది. అది గరుత్మంతుడి లక్షణంతో గోచరిస్తే దానిపై విష్ణువు గోచరిస్తాడు. ఆ మంత్రముల యొక్క ప్రభావం చేత ఉంటుంది. అగ్నికి పేరే ఇవన్నీ. గరుత్మంతుడని, వృషభమని, వృషభోరోరవీతి, లోహితాక్ష వృషభ వేదాల్లో కనబడుతున్న మాటలు. అలాగే మూషికం అనేది అగ్నిహోత్రుడి పేరు. కొన్ని యజ్ఞాలు చేసేటప్పుడు అగ్నిహోత్రాన్ని తయారు చేసి దాచిపెడతారు. కొంతకాలం తర్వాత దాన్ని వినియోగిస్తారట. అలా దాచిపెట్టి వినియోగించిన అగ్ని పేరు మూషికం. నేను ఎక్కువ టెర్మినాలజీలోకి వెళ్ళట్లేదు, కానీ మన ఇష్టానుసారం అన్వయించకూడదు దేవతల్ని. కొంతమంది వాళ్ళు ఏదో ఆలోచన చేసి మూషికం అనగా గణపతి అనగా, గణపతిని ఎందుకన్నారంటే అప్పుడు పంటలన్నీ పండిస్తారు కదండి, ధాన్యపు గాది పెద్దగా ఉంటుంది కనుక అదంత పొట్ట, దాని కింద ఎలకలు దూరుతాయి కదా, అందుకే మూషిక వాహనం అని రాశారు ఎవరి పత్రికలో. కొత్తగా కనబడింది కదా అని వాళ్ళు ప్రింట్ చేశారు, కొత్తగా ఉంది కదా అని వీళ్ళు చదివేశారు. ఇద్దరిని కలిపి మూర్ఖులు అనాలి. ఇలాంటి లేనిపోని అన్వయాలు దేవతలకి ఇవ్వరాదు, శాస్త్ర ప్రమాణం చూపించాలి. అది ఇందుకు చెప్పడం జరుగుతుంది. సైంటిఫిక్గా అన్వయిస్తామని కొందరు, సోషల్గా అన్వయిస్తామని కొందరు, సామాజిక భాష్యం చెప్తామని కొందరు దేవతల తత్వాన్ని అడ్డదిడ్డంగా వ్యాఖ్యానించరాదు. వాడికి వేద ప్రమాణం చూపించాలి దేవతలకి. అందుకే వేద ప్రమాణం ఇక్కడ చెప్తున్నాం. వేద ప్రమాణంగా సుబ్రహ్మణ్యుడి సంవత్సర కాలాగ్ని రూపుడైతే లేదా సంవత్సర కాలపు యజ్ఞస్వరూపుడైతే ఆయన వహించే వాహనం పేరు చిత్రాగ్ని. చిత్రాగ్ని అని పేరు. అంటే సంవత్సరంలో చిత్రములు ఉంటాయి. చిత్రం అనే మాట కూడా వైదిక శబ్దం. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్యవర్ణస్యాగ్నే అనేటువంటి మంత్రం ఉంది వేదంలో. అది అటు అగ్నికి చిత్రం దేవానా ఉదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్య అగ్నే పదం చూడండి అక్కడ. అంటే ఆ పైన సూర్యభగవానుడికి చిత్రశబ్దం వర్ణిస్తుంది, అగ్నికి చెప్తారు. అగ్నికి సూర్యుడికి అన్ని సమన్వయాలు ఉంటాయి. అందుకే మన అగ్నిహోత్రారాధనంతో సూర్యభగవాన్ని ఉద్దేశించే. సూర్యుడిని భూమి మీదకి దింపు ఆకుతులు వేయలేం కనుక సూర్యస్వరూపిని అగ్నిని పెట్టుకున్నాం. కానీ సూర్యుడు అగ్నిహోత్రుడు ఒక్కడే. ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ. వేదంతో అన్ని అలా సమన్వయం అయిపోతాయండి. ఇక్కడ ఆదిత్య భగవానుడి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, శివారాధన అంతా ఒకే పరమాత్మ యొక్క ఆరాధన. ఇక్కడ ఒక రహస్యం చెప్పాం. అగ్నిహోత్రం అనగా సూర్యుడిని కిందకి దింపుకోలేం కనుక అగ్నిహోత్రాన్ని పెట్టుకున్నామంటే ఆయన అగ్నిహోత్ర స్వరూపుడు. అది తెలుసుకోవాలి. ఈ అగ్నిహోత్రం
చిత్రాగ్ని అని పేరు పెట్టుకున్నాం. చిత్రం దేవానాం, చిత్రం అంటే చినోతి అనేక వర్ణాహ ఇది చిత్రం అని నిర్వచనం. అంటే అనేక రంగులని వెదజల్లునది అని చిత్ర శబ్దానికి అర్థం. ఆశ్చర్యం అని ఒక అర్థం ఉన్నది, అనేక వర్ణములను వెదజల్లునది అని అర్థం. ఇక్కడ అనేక వర్ణములు అంటే అనేక రంగులు, వన్నే చిన్నెలు. ఒక్క సంవత్సరంలో ఎన్ని వన్నెలు మారుతాయో చూడండి. కాస్త చినుకు పడగానే భూమి యందు పచ్చదనం ఎంత విస్తరిస్తుందో, మళ్ళీ అది క్రమంగా మారిపోయి మంచు పడగానే వచ్చే వన్నెలు వేరు, అగ్ని కాలమైన వేసవి మొదలు వచ్చినప్పుడు కనబడే వన్నెలు వేరు. అంటే ఎన్ని మార్పులు జరుగుతున్న ఒక సంవత్సర కాలంలో. కానీ సంవత్సరూప యజ్ఞస్వరూపుడు సుబ్రహ్మణ్యుడైతే సంవత్సర కాలంలో ప్రకృతిలో వచ్చే రకరకాల మార్పులన్నీ కలిపి నెమలి మయూర వాహనంగా చెప్పబడుతున్నది ఇక్కడ. అందుకే సంవత్సర కాలాగ్ని చిత్రాగ్ని అయితే దాని ఎందు సంవత్సర యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మ సుబ్రహ్మణ్యుడిగా గోచరిస్తున్నాడు. ఇది మయూర వాహనంలో ఉన్నటువంటి ఆంతర్యం అండి. ఇక్కడ ఇది గ్రహించితే మయూర వాహనం మీద ఉన్న స్వామి అంటే సంవత్సరంలో వస్తున్న మార్పులతో కనబడ్డ ప్రకృతిని అధిష్ఠించిన పరమాత్మ అర్థం ఇక్కడ. కానీ ప్రకృతికి సంకేతంగా చిత్రాగ్ని కనబడితే తను అధిష్ఠించిన ఈశ్వర చైతన్యంగా సుబ్రహ్మణ్యుడు గోచరిస్తున్నాడు. దీన్ని బట్టి సుబ్రహ్మణ్యుడు అంటే శివపార్వతులు తనయుడు దండం పెట్టేద్దామని కాకుండా శివపార్వతులు ఏకస్వరూపుడిని నమస్కారం చేయాలి. ఈ రహస్యాన్ని శాస్త్రం శివస్త్వం శక్తిస్త్వం తదుభయతమైక్యం పృథగసి తవే ధ్యానే పూజా జప నియమముక్షేష్వభిరతా అంటూ స్కంద వేదపాదస్తవం అనే గ్రంథంలో చెప్పబడుతున్న వాక్యం. స్కంద లహరి అని మరో గ్రంథం ఉన్నది, వాటిలో చెప్పబడుతున్న వాక్కులు ఇవి. శివస్త్వం శక్తిస్త్వం తదుభయతమైక్యం పృథగసి. నువ్వు విడిగా కుమారస్వామిగా కనబడుతున్నా శివుడవు నువ్వే, శక్తివి నువ్వే. వారిద్దరిని కలుపుకుని విడిగా కనబడుతున్నాను. కానీ విడిగా సుబ్రహ్మణ్యుడు అంటే శివశక్తుల ఏకస్వరూపుడు. అందుకే కాంచి యతీంద్రుడు పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్తారు, శివుడు శక్తి ఇద్దరిని పూజించాలి మనం, కానీ వాళ్ళిద్దరిని కలిపి పూజిస్తే కొన్ని చిక్కులు ఉన్నాయట. ఆయనకి ఇష్టమైన కొన్ని వీడికి వాడవు, ఈవిడికి ఇష్టమైన ఆయనకి వేయకూడదు, కొన్ని ఉన్నాయి ఇలాంటివి అన్నారు. అదేమిటంటే దూర్వం శివుడికి వేయచ్చు, శక్తికి వేయకూడదు, దుర్గకి వేయకూడదు. అలాగే సంపెంగ మొగలి మొదలైనవి శక్తికి వేయచ్చు కానీ శివుడికి వేయకూడదు. ఇద్దరిని కలిపి పూజించడం చాలా మంచిది. విడివిడిగా ఎప్పుడు పూజించకూడదు, శివశక్తిని కలిసే పూజించాలి. ఒట్టి శివలింగాన్ని పూజించి అందులో అమ్మవారు ఉంటారు కనుక శివుడికి ఇచ్చేవి ఇవ్వండి, కానీ ఇద్దరు కలిసి పుచ్చుకుంటారు. అమ్మవారికి ఇచ్చేవి అలాగే. శ్రీచక్రంలో శివుడు కూడా ఉంటాడు, అవన్నీ రహస్యములు. కానీ ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క నియమాలు ఉన్నాయి, ఇది వేయకూడదు అది వేయకూడదని. గణపతికి కూడా తులసి వేయకూడదు, ఇవి నిత్యార్చన చేసే వాళ్ళకి తెలియాలి. గణపతికి తులసి వేయకూడదు, అలాగే అమ్మవారికి దూర్వం వేయకూడదు, విష్ణువుకి అక్షతలు వేయకూడదు, సూర్యభగవానుడికి తులసి కానీ మారేడు కానీ వేయకూడదు. ఇవి నియమాలు. పరతత్వం ఒక్కటైనా పూజించే పద్ధతిలో భేదములు ఉంటాయి. కానీ ఏదైనా వేగిదగ్గ దైవం మాత్రం సుబ్రహ్మణ్యుడు, అది రహస్యం ఇక్కడ. అన్నీ వేయచ్చు, అది ఆయన పూజిస్తే అంత బాగుంటుందిట. అది సుబ్రహ్మణ్యుడు అనగా శివశక్తుల ఏకత్వం, వాళ్ళిద్దరు కలిస్తేనే ఆయన వచ్చాడు ఆయన శక్తి. అదే శివుడు 5 ముఖాలు వాడు, అమ్మవారు ఏకవదనంతో ఉన్నది ఆయన ప్రక్కన, కలిపితే 6 వదనాలు. కానీ ఆయనలోనే మొత్తం ఇద్దరు కనబడుతున్నారు, ఇంకేమున్నది ఇక్కడ. అదేవిధంగా ఆయన తెల్లగా ఎర్రగా 2 కలిసిపోయిన రంగులు ఉంటాయట. తెలుపు ఎరుపు కలిసిపోయిన తర్వాత స్వర్ణఛాయ వస్తుంది. అది పరమ సౌందర్యంతో ప్రకాశన ఛాయ ఆయనది. ఆ తెలుపు అయ్యవారిది, ఎరుపు అమ్మవారిది కలిపి ఆభరణంతో అద్భుతమైన మాట స్కందపురాణం చెప్తుంది. శ్వేత తామ్రఛవి. శ్వేతము అంటే తెలుపు, తామ్రం అంటే అరుణవర్ణం. అరుణవర్ణం ఎవరిది? అరుణాం కరుణాతరంగితాక్షం. శ్వేతం ఎవరిది? కర్పూర గౌరం కరుణావతారం అని చెప్పినట్లు అంత తెల్లగా ఉన్నవాడు. చూడండి వాళ్ళిద్దరు ఏకత్వం. కనుక సృష్టి అంతా శివశక్తి స్వరూపమే. ఈ శివశక్తులు స్పేస్ అండ్ టైంలో ఉన్నారు. స్పేస్ ప్రకారంగా మనం చూస్తే 4 దిక్కులు పైన కింద కలిపి చెప్పేశాం. టైం ప్రకారం చూస్తే ఇవాళ వచ్చారు మొత్తం. కాలం సంవత్సరాగ్ని స్వరూపుడు. ఈ విధంగా శివశక్తుల ఏకరూపుడైన ఆయన మయూరాధిరూఢుడు ఎందుకు అయ్యాడో చెప్పుకుంటూ ఆ సందర్భంలో పట్టాభిషేక ఘట్టం కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఘట్టాలు అప్పుడు 2 అయిపోయాయి, జనన గాథ, పట్టాభిషేకం. ఇంకా అసుర సంహార గాథ ఉన్నది కదా, తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి ఇచ్చాలు. మయూరాధిరూఢం మహావాక్య గూఢం. ఇది గొప్ప రహస్యమైన మాట అండి. ఈ శ్లోకంలో భగవత్పాదులు వారు రచించింది మరువరాదు. భగవత్పాదులు అంటే వేదాంత మత ప్రతిష్టాత, ఉపనిషత్ భాష్యకర్త. ఉపనిషత్తుల్లో సారముగా 4 మహావాక్యాలు ఉంటాయి. ఇవి సన్యాసాశ్రమం స్వీకరించిన వారికి ఇస్తారు. అదేవిధంగా సన్యాసాశ్రమంతో సమానమైనటువంటి అంతర్ముఖ దీక్ష అయినటువంటి శ్రీ విద్యా దీక్షలో, పూర్ణ దీక్షలో కూడా ఈ 4 మంత్రములు కలిపి ఉపదేశించడం కనబడుతుంది. ఈ 4 వేదాంతమని చెప్పడం మహావాక్యము. అవి మనం పలుకుతున్నామంటే ఏదో పట్టు ఉప్పు అన్నట్టు కావు, వాటిలో భావం ఉంది.
ఆ భావంతో అంటున్నప్పుడు కనీసం దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. అవి 4 మహావాక్యాలు సమస్త శాస్త్రసారం. ఋగ్వేదం నుంచి ఒకటి, యజుర్వేదం నుంచి ఒకటి, సామవేదం నుండి ఒకటి, అదేవిధంగా అథర్వవేదం నుంచి ఒకటి, 4 వేదాలకు సంబంధించి 4 ఉపనిషత్తుల నుంచి తీసుకున్నారు. మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ, రెండవది అహం బ్రహ్మాస్మి, మూడవది తత్వమసి, 4వది అయమాత్మ బ్రహ్మ. ఈ 4 తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ 4 మహావాక్యముల సారం ఒక్కటే. అదేంటంటే బ్రహ్మం ఒక్కటే, మరొకటి లేదు. మరి ఇంత జీవులు కనబడుతున్నారంటే భ్రాంతది, అవిద్య. మరి తొలగట్లేదు అంటే నువ్వు సాధన చేయి, తొలగిపోతుంది అన్నారు. 3 సూత్రములు ఇక్కడ. బ్రహ్మం ఒక్కటేనే సిద్ధాంతం, అది అనుభవానికి రాలేదు అనేది రాద్ధాంతం. అంటే మనకు సత్యం తెలియట్లేదు, దానికి చేయాల్సిన సాధన. జీవుడు అనగానే శరీరంతో మనం కలిపి చూసుకుంటున్నాం కనుక నేను జీవుణ్ణి, నా పేరు ఇది, నా రూపం ఇదేనే బతికంతా బతికేస్తున్నాం. కానీ నామరూపాలు పరిహరించి లోపల చైతన్య దృష్టితో చూస్తే చైతన్యం ఒక్కటే. బ్రహ్మం అనేది చైతన్య దృష్టితో. అది తెలియాలంటే ముందు నామరూపాలతో మమైకమైన మనం ఎంత విచారణ చేసి దానికి బయటపడాలి. అదంత తేలిక. అది విచారణ చేసుకోవడం కోసం 4 వాక్యాలు ఇచ్చింది శాస్త్రం. ప్రజ్ఞానం బ్రహ్మ, బ్రహ్మం అంటే ఏంటో చెప్పింది. ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను, అహం బ్రహ్మాస్మి. గురువు చెప్పాలి అది నీకు, తత్వమసి, అది నువ్వై ఉన్నావు అని ఉపదేశిస్తే కానీ ఇది రాదు. అప్పుడు చెప్తా అయమాత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మమే ఆత్మస్వరూపం అని. ఈ 4 వాక్యాల సారం ఇది. అయితే అర్థం చెప్పినంత మాత్రం సులభంగా రాదు, ఎంత సాధన చేయాలో. ఎందుకంటే మనకు జన్మలు అలవాటైనట్టు, ప్రపంచం అలవాటైనట్టు పరమాత్మ అలవాటు కాలేదు. అవునా లేదండి? ప్రపంచం అలవాటైనట్టు పరమాత్మ అలవాటు కాలేదు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. అవునా లేదా? ప్రపంచం ఎప్పుడు అలవాటైందంటే ఎన్ని కోట్ల జన్మలు ఇప్పుడు ఎత్తొచ్చామో అప్పటి నుంచి ప్రపంచమే మరొక అలవాటు. ఇన్ని కోట్ల జన్మల్లో పరమాత్మ అలవాటు కాలేదు. ఎలా చెప్పగలరంటే అలవాటైతే మళ్ళీ పుట్టం కదా. పరమాత్మ అలవాటైతే మనం పుట్టేవాళ్ళం కాం. ఇన్ని జన్మలు ఎత్తాం కనుక మనకి ప్రపంచం గురించి, శరీరం గురించి, వీటికి సంబంధించిన సుఖదుఖాల గురించి చెప్తే వెంటనే కనెక్ట్ అయిపోతాం. కానీ వీటికి అతీతమైన పరమాత్మ గురించి చెప్తే వెంటనే కనెక్ట్ కాలం. ఇంకా డీప్గా వెళ్ళిపోతే అర్థం కాదు కూడా. ఎందుకంటే ఈయన అర్థం కాలేదు, అలవాటు కాలేదు మనకి ఇక్కడ. కానీ కొన్ని జన్మలైనా కొంచెం కొంచెం శ్రవణం చేస్తూ, మననం చేస్తూ అలవాటు చేసుకుంటే ఏ జన్మలోనూ సిద్ధులమై తెలుసుకోగలం. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.